చచ్చా, ఏ ఆడదానికి ఇలాంటి జీవితం ఉండకూడదు. పైగా కోపం నుంచి వెళ్ళిపోతాడా? ఏదో చేయాలి. నేను ఇలాగే ఉంటే నా జీవితం ఇలాగే తెల్లారిపోతుంది. నేనే ఏదో ఒకటి చేయకపోతే నా జీవితంలోకి ఇంకా వెలుగు రాదు. సరే, ఆయన అన్నాడుగా ఏదో ఒకటి చేసుకోమని, అదే చేస్తా. గవర్రాజు, గవర్రాజు! అమ్మగారు వస్తున్నా. ఇలారా. అమ్మగారు పిలిచారా? అవునరా, పైన కూర్చో. అయ్యో, ఈ పక్కన. పర్లేదురా, కూర్చో. అయ్య బాబోయ్, నా పొజిషన్ ఇది కాదండి. తప్పదురా, ఒక్కోసారి కిందున్నోడు పైకొస్తాడు, పైనున్నోడు కిందకెళ్తాడు. అదేరా జీవితం అంటే. నాకు అర్థం కాలేదండి. అవునమ్మగారు, ఆయన అలిగి వెళ్ళిపోయారు. కొంచెం వెతికి రమ్మంటారా? వద్దులేరా, ఆయన వెళ్ళిపోయి ఏమి హుస్సేన్ సాగర్లో దూకళ్లే. ఆయనే తిరిగొస్తాడు, పానా పాట. అమ్మగారు, మీ పక్కన ఇలా కూర్చోవటం బాలేదండి. నేను కింద కూర్చుంటాను. వద్దు. అమ్మగారు, మీ పక్కన ఇలా కూర్చుంటే నాకు ఇబ్బందిగా ఉంది. కింద కూర్చుంటాను. వద్దు. అమ్మగారు, చెయ్యి తీసేయండి, బాగోదు. ఏం పర్లేదురా. నువ్వు మాకు పరాయోడువా ఏంటి? మా ఊరోడివి, మా బాగోగులు చూసేవాడివి. నాకు కష్టం వస్తే ఆదుకోవా? ఎందుకు ఆదుకోనండి? మీ ఊరోణ్ణి, మీరేం చెప్పినా చేస్తాను. మరి చెయ్యేందుకు తీసేయమంటున్నావు? అంటే మీరు పరాయి ఆడవాళ్ళు కాదండి, నేను పరాయి పురుషుణ్ణి. అదిగో అదే వద్దంటున్నా. ఒకే ఊరు వాళ్ళం అంటున్నావు కదా. అలాగేనండి. గవర్రాజు, నాకు చిన్న పని చేసి పెడతావా? చెప్పండి అమ్మగారు. మరి ఏమనుకోవద్దు. ఏమనుకోని చెప్పండి. నిన్నటి నుంచి నా కాళ్ళు బాగా పట్టేసాయిరా. మరి ఏదైనా టాబ్లెట్ వేసుకోకపోయారా? టాబ్లెట్ తో పని కాదురా. నువ్వు కాస్త నేను కాస్త ఒత్తుతావేమోనని. అంటే అది బాగోదేమో అమ్మగారు. ఏం కాదురా, నేను చెప్తున్నాగా, చెయ్యవా? అంటే అది చేస్తావా లేదా? అయ్య బాబోయ్, మీరు అంతగానో అడిగి చేయకుండా ఉంటానా? నాకు చేయాలని ఉంది. అంటే అయ్యగారు వస్తే ఏమని అనుకుంటారేమోని. ఆయన రాడ్రా, నేనున్నానుగా, నీకెందుకు? అంతేనంటారా? అంతే. అమ్మగారు, బాగోదండి, ఇంకోసారి ఆలోచించండి. అబ్బా, ఏం లేదురా, నేను అన్ని ఆలోచించి నేను నీకు ఈ పని చెప్పా. కాదనుకో, ఆలోచించుకో. అబ్బా, అక్కడ కాదురా, కొంచెం కింద. అబ్బా, అక్కడ కాదు, పైన. ఏంట్రా ఇంత స్మూత్ గాను? కొంచెం గట్టిగా నొక్కరా. గట్టిగా నొక్కితే మీ కాళ్ళు కందిపోతాయండి. కందిపోవాలని కదరా ఉత్తమనేది. అలాగేనండి.